నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు హైదరాబాదులో లేదా తెలంగాణలో రెండు ముఖ్యమైన అరెస్టులు జరగనున్నాయి. ఒక అరెస్టు ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకో అరెస్టు జరగనుంది, జరగవచ్చు, జరుగుతుంది అనే ఒక సమాచారం ఉంది. ఆల్రెడీ అరెస్టు అయిన పుష్ప 2 హీరో అల్లు అర్జున్, ఈ అరెస్ట్ ఆల్రెడీ జరిగిపోయింది. ఈయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. క్రిమినల్ నెగ్లిజెన్స్ అండ్ హత్యాయత్నం కేసు. మనమందరం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏమంటే, ఈ కేసు ఫస్ట్ రౌండ్లోనే కొట్టివేయబడుతుంది అనేటట్టే కేసు నమోదైంది. మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం ఏమంటే, అల్లు అర్జున్ ఈ కేసు నుంచి సునాయాసంగా బయటపడతాడు. ఎందుకు అని మనం విచారిస్తే, అసలు ఈ కేసే అతి గంభీరమైన కేసు అల్లు అర్జున్ పై పెట్టడం జరిగింది. ఈ కేసుకు ఆ గంభీరతకు ఏ సంబంధము లేదు. ఎందుకు అని మనం విచారిస్తే, ఈ హత్యాయత్నం కేసు బెయిలబుల్ కావచ్చు, అయినా కోర్టు ముందు అల్లు అర్జున్ని ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ తరఫున అడ్వకేట్ ఏమడుగుతాడంటే, అసలు మొదట ఈ కేసు పెట్టడమే తప్పుడు కేసు నమోదైంది అని కోర్టు ముందు అభ్యర్థిస్తాడు అడ్వకేట్. ఎందుకు అని కోర్టు అడిగితే, అక్కడ సంధ్యా 70mm థియేటర్ అల్లు అర్జున్ది కాదు, ఆ ఈవెంట్ అల్లు అర్జున్ది కాదు, అది ఈవెంటే కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఆ ప్లేస్, ఆ ఈవెంట్ అల్లు అర్జున్ది కానప్పుడు అక్కడ జరిగే ఘటనలకు అల్లు అర్జున్ ఎలా బాధ్యుడవుతాడు? రెండో ప్రశ్న. మూడోది, అల్లు అర్జున్ తరఫున లాయర్ ఒకటే చెప్తాడు, అందరూ ఆ పిక్చర్ చూడడానికి ఎలా వెళ్ళారో మా క్లయింట్ కూడా సాదాసీదాగా ఆ పిక్చర్ చూడడానికే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తాను పిలుపు ఇవ్వకుండా వెళ్ళినప్పుడు తనకు తెలియకుండా భారీగా జనాలు ఆ పిక్చర్ చూడడానికి వచ్చిన కారణంగా తొక్కిసాటలో ఆ ఆడ మనిషి చచ్చిపోయింది. కావున ఈ చావుకు అల్లు అర్జున్కి ఏ సంబంధము లేదు. అయినా తన ఫ్యాను తన పిక్చర్ చూడడానికి వచ్చి చనిపోయిన కారణంగా సానుభూతితో, మానవతా దృక్పథంతో ఒక 25 లక్షలు తన తరఫున ఆ బాధిత కుటుంబానికి ఆల్రెడీ చెక్కు ఇవ్వటం జరిగింది. తన తప్పు కాకపోయినా మానవతా విలువలు ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ ని ఈ కేసు కొట్టేసి విడుదల చేయవలసిందిగా కోరుతారు అడ్వకేట్. మరి ఈ ఘటనకు బాధ్యుడు ఎవరు అంటే, కేసు ఎవరిపై పెట్టొచ్చు అంటే, సంధ్యా 70mm యాజమాన్యంపై తప్పకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే ఇండైరెక్ట్ మృతి జరిగింది కనుక నెగ్లిజెన్స్
కేస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే ఒక కేసు సంధ్యా 70mm యాజమాన్యంపై నమోదు చేయొచ్చు, దాన్ని ప్రూవ్ కూడా చేయొచ్చు. ఇక సంధ్యా 70mm మరి ఆ ఫ్యామిలీ మధ్య ఏదైనా రాజీ కుదిరితే గాని ఈ కేసు అక్కడిదక్కడ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే రెండో కేసుకి మనం వెళితే కేటీఆర్ కేసు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ శాంక్షన్. ప్రాక్టికల్లీ మనం ఆలోచిస్తే కేటీఆర్ ఒక ఎమ్మెల్యే గనక ఎమ్మెల్యేని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవడం ఒక సేఫ్టీ మెజర్. ప్రాక్టికల్లీ కేసు అంత బలంగా ఉంటే గవర్నర్ ఆమోదం అవసరం లేదు. కానీ ఎందుకో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కేసు పెట్టే ముందు గవర్నర్ ఆమోదం కోరింది. అది రాజ్యాంగ ఆమోదమైన ప్రొసీజర్. కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏమంటే కేటీఆర్ ప్రాక్టికల్గా ఈ కేసులో ఇరుక్కుంటాడా? కేటీఆర్ని ప్లస్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ని ఇద్దరిని ఈ కేసులో ఇరికించవచ్చు. మొదట ముద్దాయి ఇక్కడ కేటీఆర్ కాదు. మొదటి ముద్దాయి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్. రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్గా మెలుగుతూ ఆ పోస్ట్లో ఉంటూ రాజ్యాంగ విరుద్ధమైన ఫైలుపై సంతకం ఎందుకు చేయవలసి వచ్చింది అని ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ని కోర్టు అడిగితే అరవింద్ కుమార్ సరి అయిన సమాధానం చెప్పే స్థితిలో లేడు. ఎందువలన ఆయన కేటీఆర్ పై నెపం వేయొచ్చు కానీ కేటీఆర్ ఈ స్కామ్కి డైరెక్ట్ బాధ్యుడు కాదు. ఒక మినిస్టర్ లెవెల్లో ఒక ఫైలు ఆమోదం చేసినాక అది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ ఫైలును రిజెక్ట్ కూడా చేసే సందర్భము ఆయనకు ఆ పవర్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీపై తన డ్యూటీ సరిగ్గా చేయలేదు అనే ఒక కేసు నమోదు కావచ్చు. అంటే రాజ్యాంగ విలువల్ని కాపాడలేని పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ పదవిపై ఉన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేశాడు అని ఒక అభియోగం ఆయనపై మోపి కేసు కూడా నమోదు చేయొచ్చు. కేటీఆర్ పై అసలు ఈ టోటల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు, ఈ ఆర్గనైజర్స్తో మాట్లాడినందుకు, ప్రిన్సిపల్ సెక్రటరీపై ఒత్తిడి పెంచి రాజ్యాంగానికి విరుద్ధంగా రూల్స్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా హెచ్ఎండిఏ నిధులు విడుదల చేసినందుకు కేటీఆర్ పై కూడా కేసు నమోదు కావచ్చు. ఇక్కడ జరిగిన తప్పిదం ఏమంటే కేటీఆర్ చెప్పిన స్టోరీ ప్రకారం ఇక్కడ ఒక స్పాన్సర్ బ్యాకౌట్ చేయడం వల్ల ఆ డబ్బు గవర్నమెంట్ చెల్లించవలసి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వంకి కోర్టు ఏమడుగుతుందంటే ఒక స్పాన్సర్ బ్యాకౌట్ చేసినప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా. కోర్టు అడుగుతుంది ఏమంటే మీరు స్పాన్సర్స్ లేని కారణంగా ఈ ఈవెంట్ రద్దు చేయొచ్చు కదా అని అడిగితే కేటీఆర్ దగ్గర సమాధానం ఉండదు. అదే కేటీఆర్ చేసిన తప్పు. స్పాన్సర్స్ని మీరు రీప్లేస్ చేసే హక్కు మీకు లేదు. మీరు ప్రజల డబ్బును 55 కోట్లను ఒక రోజు కార్ రేస్ పెట్టినందుకు ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు?
కేబినెట్ ఈ బిల్లు పాస్ చేసిందా, బడ్జెట్లో దీని ప్రావిజన్ ఉందా, లేదా 55 కోట్లు ఒక సంతకంతో ఒక ఫైల్ మూవ్ చేసి చెల్లించడం ఈ రాజ్యాంగం ఒప్పుకోదు గనక మీరు దానికి కూడా బాధ్యులు. అంటే A1 ఇస్ అరవింద్ కుమార్ అండ్ A2 ఇస్ కేటీఆర్. ఈ కేటీఆర్ కేసు ఒక బెయిలబుల్ కేసు. బెయిల్ రాకుండా ఉండడం అటువంటి కేసు అరవింద్ కుమార్ కేసు. అరవింద్ కుమార్ లోపల ఉంటాడు కానీ కేటీఆర్ని లోపల ఉంచడం చాలా కష్టం. ఈ 55 కోట్లు ఏ రూపంలో, ఎలా, ఎప్పుడు, ఎందుకు చెల్లించారు? అసలు ఇలా చెల్లించుకుంటూ పోతే ప్రతి ఒక్క మినిస్టరు తమ ప్రిన్సిపల్ సెక్రటరీని చెప్పి కోట్లాది రూపాయలు ఒక 2 నెలల్లో ఒక సంవత్సరం బడ్జెట్ అంతా చెక్కు రాసి చేయొచ్చు. కావున చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్న మన రాజ్యాంగం ప్రకారం మినిస్టర్ అప్రూవ్ చేసిన ఒక బాధ్యత గల ప్రిన్సిపల్ సెక్రటరీ దాన్ని ఆపి వాపస్ పంపించి రాజ్యాంగబద్ధంగా ప్రొసీజర్ ఫాలో కమ్మని చెప్పే అవకాశం ఉండే. అది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ చేయలేకపోయిండు. కేటీఆర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తన పదవిని దుర్వినియోగం చేసి స్పాన్సర్స్ ని పక్కకు జరిపి డైరెక్ట్ క్యాష్ ఇవ్వడం అది టోటల్ ఇల్లీగల్. కనుక కేటీఆర్ పై గట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే కేటీఆర్ కూడా లోపల పోయే అవకాశం ఉంది. అంటే ఈ 2 నమోదైన కేసులలో ఒక ఆయన బెయిల్పై రావచ్చు, ఇంకో ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారని మొదటి వాదనలోనే కేసు కొట్టేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక అందరూ నిశ్చితంగా ప్రశాంతంగా ఉంటే ఇద్దరు, ఒక ఆయన అల్లు అర్జున్ బయటికి వస్తాడు, ఇంకో చోట కేటీఆర్ లోపల వెళ్ళినట్టే వెళ్ళి బయట తిరుగుతుంటాడు అని అందరికీ చెప్తూ ఈ కేసు వివరాలు ముందు ఎలా సాగుతాయో చూస్తూ దానిపై విశ్లేషణ చేసుకుందామని చెప్తూ నమస్కారం.